హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ 2-3 డేస్ అనేది నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే నాకు ఎగ్జామ్స్ అనేది అవుతుంది. దానివల్ల నేను వీడియో అయితే పెట్టలేదు. ప్లీజ్ క్షమించండి. సో ఇక నుంచి ప్రతిరోజు డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేవి మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. స్క్రిప్ట్ కూడా రాశాను ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో చేసి మీ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తారంటే డెమో వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టీస్ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే కలర్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుందన్నమాట. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత 2 ఫింగర్స్తో స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా స్క్రీన్కి అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకున్నా, చూస్తున్నారు కదా. ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, దీనికి ఆడియో అనేది ఆల్రెడీ ఉంటుంది. నేను టెక్స్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి కనుక సో 1 బై 1 చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అనేది యాడ్ చేయాలి. నేనైతే యాడ్ చేయని స్కిప్ చేస్తాను. మీరు సింపుల్గా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకునేలాగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మీరు సింపుల్గా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 4.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఇక్కడ బీట్ మార్క్ అనేది ఇట్లా ఇవ్వండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9.700 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 14.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 19.600 తర్వాత ఫైనల్గా రైట్ సైడ్ స్క్రోల్ చేసి 24.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది ఇట్లా ఉంచిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్ అండ్ మంత్ అనేది యాడ్ చేసుకోవాలి కనుక నేనైతే ఇక్కడ యాడ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ అది ఎలా ఎడిట్ చేయాలని అది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిట్ చేసుకునేది చూద్దాం, తర్వాత యాడ్ చేసుకునే తర్వాత చూద్దాం అనమాట. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను. ప్రతి ఒక్క టెక్స్ట్ మీ నేమ్తో సహా అన్ని ఒకేలానే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. సో కొన్ని టెక్స్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇక్కడైతే నేను సింపుల్గా మంత్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత ఓకే ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్ దగ్గరికి వెళ్ళేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఫాంట్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ పై క్లిక్ చేస్తారు. ఓకే పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లర్ రిడ్యూస్ అని ఉంది కదా, దాన్ని ఇక్కడ 2% ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే 2% ఇట్లా పెట్టుకున్నా. కిందికి స్క్రోల్ చేసి దీన్ని ఎనేబుల్ ఇట్లా చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేసి ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే 6% ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఆల్రెడీ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే కలర్స్ వస్తాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. తర్వాత ఓకే పై క్లిక్ చేశాను, చూసారు కదా కలర్ అనేది యాడ్ అయింది. ఓకే పై క్లిక్ చేశాను, చూసారు కదా కలర్ అనేది యాడ్ అయింది. రైట్ టిప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్మేట్, తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి
ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఒకటే ప్రాసెస్. ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కైన్ మాస్టర్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది కదా, లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. 1 బై 1 మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా అట్లా సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే డేట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్, దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఉన్న తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుని మీరు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా. తర్వాత డేట్ పై క్లిక్ చేసి దీన్ని కూడా నేను రొటేట్ చేసుకుంటున్నాను అనేసి మీరు కూడా ఇట్లా రొటేట్ చేసుకోకండి. నేనైతే దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకున్నాను కనుక ఇట్లా ఇక్కడ నేను రొటేట్ చేయాల్సి వస్తుంది. సో మీరైతే నార్మల్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, సో రెండిటి కూడా ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది అనమాట. కీఫమ్ అనేది యాడ్ చేయాలి కదా, ఎండ్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. సో ఇట్లా సంథింగ్ మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నా. సో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నాను కనుక డే అనేది కిందని ఇట్లా పెట్టుకుంటున్న ఈ పొజిషన్లో. మీరు కూడా మీకు నచ్చిన దగ్గర మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా చూస్తున్నారు కదా, ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఈ స్పెషల్ అనే దీన్ని కూడా ఇట్లా రొటేట్ చేసుకుని నేను ఇట్లా పెట్టుకుంటున్నా అనేసి మీరు కూడా రొటేట్ చేసుకుని పెట్టుకోకండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. సో నేను పర్ఫెక్ట్గా యాడ్ అయిందనేసి అనుకుంటున్నా. దాని తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. కీఫమ్ అనేది తర్వాత యాడ్ చేద్దాం. అన్ని టెక్స్ట్ కూడా ఒకేలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు స్కిప్ చేస్తున్నా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సో నేనైతే స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేనైతే ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మీకు కీఫమ్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను, చూడండి. టెక్స్ట్స్ అనేవి అన్ని నేను యాడ్ చేశాను. ఇక్కడ నుంచి ఫొటోస్ వస్తుంది, ఇక్కడ వరకు టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనం కీఫమ్ అనేది యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని ఎండ్లో ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫమ్ ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇట్లా నేనైతే ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా. ఎండ్లోకి వచ్చేసరికి కిందకి స్క్రోల్ చేయండి, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా ఒక 1% ఉండేటట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని 0.5% బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ దాని ప్రకారంగానే దీన్ని కూడా ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. అంటే ఫస్ట్ ఎండ్లో ఇట్లా యాడ్ చేయండి. ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీఫమ్, దాని తర్వాత ఎక్కడైతే ఇంకో కీఫమ్ అనేది యాడ్ చేసామో సో అక్కడ వరకు ఇట్లా జరిపేసి ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని చిన్నగా ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్లో ఇట్లా ఉండేటట్టు ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకోండి. మీకు ఎంత కావాలో అంత, ఇట్లా అది మీ చాయిస్. సో ఇట్లా తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అది ఎట్లా రివీల్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ప్లే చేసాను, చూస్తున్నారు కదా. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. సో స్లోగా ఇట్లా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. దాని తర్వాత టెక్స్ట్ కూడా ప్రతి ఒక్క టెక్స్ట్ సేమ్ ఒకటే ప్రాసెస్. దాని తర్వాత ఇప్పుడు మనం ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకుందాం. కరెక్ట్గా 19.600 మిలిసెన్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నుంచి మన ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండదు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా అట్లానే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం రిమూవ్ అయి ఉండాలన్నమాట. సో నేనైతే ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఫీదర్ని ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఇమేజ్ సైజ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా. సో ఇట్లా జూమ్ చేసుకోండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి మీకు ఎంత కావాలో అంత ఇట్లా, అది మీ చాయిస్. సో ఇట్లా స్క్రోల్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత ఇట్లా వచ్చేయండి ఇక్కడ వరకు. ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ కాస్త కొంచెం ఇట్లా జరుపుకోండి. 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఈ పొజిషన్ వరకు ఇట్లా తగ్గించుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. నేను తగ్గించుకుంటున్నా చూస్తున్నారు కదా. సో ఇట్లా 0.1% ఇట్లా ఉండేటట్టు ఇట్లా తగ్గించుకొని బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని 0.5% బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీని ఎండ్లో మీకు ఎంత కావాలో అంత ఇట్లా అంటే క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. తర్వాత దీన్ని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు స్క్రోల్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎండ్కి వచ్చేసరికి మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా జరుపుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇట్లా తగ్గించుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అవుట్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5%, దీనికి కూడా అవుట్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి నేను మీకు మొత్తం ప్లే చేసి చూపిస్తాను. అంతకంటే ముందు ఇదే ఇమేజ్ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు దీనికి కావాల్సిన ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు నచ్చితే పెద్దగా కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ని ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఒత్తి ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని దాని తర్వాత ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు మొత్తం 1 by 1 ఒక్కొక్కటి ప్లే చేసి చూపిస్తాను. సో మీకు కావాలంటే దీన్ని ఇట్లా డూప్లికేట్ చేసుకోండి. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగా లుక్ అనేది వస్తుంది అనమాట. నేనైతే స్టార్టింగ్ వరకు స్క్రోల్ చేశాను. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి ఒకసారి నేను మీకు అన్నీ క్లియర్గా కీ ఫ్రేమ్ అన్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా ప్లే చేసాను చూస్తున్నారు కదా. వీడియో అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడి మీకు మంచి వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొస్తున్నా కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా దీని ఫుల్ ప్రాజెక్ట్ మీకు కావాలంటే మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్గా నేను కాంటాక్ట్ అయ్యి అన్ని ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మీకైతే వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు మన వీడియోస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసి